హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం నేను టమాటా రైస్ చూపిస్తున్నాను. కావలసిన ఐటమ్స్: టమాటాలు 4, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు, మసాలా సామాన్లు ఇలాగనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టి దోరగా వేయించాలి. కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించాలి. చిన్న మంట పెట్టి వేయించాలన్నమాట. ఇవి వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసేసి వేయించేసుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు అలాగా వేయించేసుకుని స్లో మంటలో ఆ తర్వాత టమాటాలు వేసేసి మగ్గనివ్వాలన్నమాట. టమాటాలు వేసి 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. తగినంత సాల్ట్ వేయాలి. ఇవి మగ్గినాయి అని మనకి ఎలా తెలియాలంటే ఆయిల్ పైకి తేలుతుందన్నమాట. అప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. మూత పెట్టేశాను. అదిగో రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి తగినంత సాల్ట్ వేసి మనం మళ్ళీ కలిపేయాలన్నమాట. రెడీ అయిపోయాక వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ గమ్ములు మగ్గిపోవాలంటే కొంచెం ముందు వేసేసుకోవాలి, తర్వాత తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ 1 నిమిషం మగ్గనిచ్చిన తర్వాత మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను 1కి 2 బియ్యంలో నీళ్లు వేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసులు నీళ్ళు. 1:30 వేసుకుంటే పొడిపొడిలాడుతూ బిరుసుగా ఉంటుంది, కానీ గమ్ముని అరగట్లేదు ఇప్పుడు. అందువల్ల 1కి 2 వేస్తే కొంచెం బాగుంటుంది, తినడానికి మెత్తగా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేయాలి. మొత్తం అంతా కలిపేయాలి. ఉప్పు తగినంత వేసి కలిపేయాలన్నమాట. రైస్ కుక్కర్ కప్పు ఇస్తాడు కదా, కప్పుకి 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. 1 కప్పు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అలా వేసుకోవచ్చు. కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టేసి జస్ట్ ఒక 10 నిమిషాల్లో టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా రైస్ కుక్కర్లోనే వేయించేయచ్చు. కాకపోతే నాకు షూటింగ్ తీయడం కుదరక అలా ప్యానం మీద వేయించి మీకు చూపించాను అనమాట. మీకు కనిపించడం కోసం అలా చేశాను. రెడీ అయిపోయించండి. అబ్బా, నోరు ఊరుతోంది కదా. నాకు ఎంతో ఇష్టమైన టమాటా రైసు, స్వీట్ కార్న్ రైసు ఇలా బాగుంది కదా. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసి మా అమ్మాయికి పెడతాను. చూడండి మీరు, మా అమ్మాయి తింటుంది. లాస్ట్లో చిన్న సీన్ ఉంది, చూడండి. నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తిందామా అని నాకు కూడా అలాగే ఉంది. ఈ వీడియో చేసేసి నేను ఇంక తినేస్తాను, ఆగలేనమాట. లాస్ట్లో చాలా సూపర్ సీన్ ఉంటుంది, చూడండి. అదిగో మా నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకుంటానండి. కింద కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు చూడండి, అసలైన సీన్ వస్తుంది. నోరు కాలిపోయిందనమాట మా అమ్మాయికి. తినలేక వేడి వేడి అంటది కానీ వేడి అసలు తినలేదు. నోట్లో పెట్టుకోగానే నోరు కాలిపోయింది. దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి. సర్లే, bye bye, see you.